నీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? పద. రావాలా? ఎక్కడికి? పద. రామాపురం రంగాపురానికి మధ్య దట్టమైన అడవి. ఆ రోజు రాత్రి ఆ అడవి నిశ్శబ్దంగా ఉంది. సైకిల్ మీద చంద్రం, సూర్యం వస్తున్నారు. చంద్రం సైకిల్ తొక్కుతూ ఉండగా సూర్యం వెనక కూర్చుని చూస్తున్నాడు. రే సూరిగా, ఈరోజు మనకి బాగా సరుకు అమ్ముడు పోయిందిరా. సరుకు బాగుంటే అంతేరా, వచ్చే శనివారం కూడా మామిడి పండ్లు తీసుకొని వెళ్దాం. బంగినపల్లి మామిడి పండ్లు బాగా కొంటున్నారా, వచ్చే శనివారం ఎక్కువ మామిడి పళ్ళు తీసుకెళ్దాం అని మాట్లాడుతూ ఉండగా సూర్యానికి చెట్టుచాటు ఒక అమ్మాయి కనిపించి అదృశ్యమయ్యింది. సూర్యం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రే ఆపరా అని గట్టిగా అరవటంతో చంద్రం సైకిల్ని ఆపేశాడు. రే అమ్మాయిరా. అమ్మాయి ఏంట్రా? అక్కడ అమ్మాయిందిరా. ఈ ఏలకాడ అమ్మాయిందిరా అంటూ తీసి పడేశాడు. ఇద్దరూ సైకిల్ ఆపేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరు. రే ఎవరూ లేరు, రారా వెళ్దాం. లేదురా, నేను చూశాను అని సూర్యం ఆ చెట్టు చుట్టూ చూశాడు. కాని ఎవరూ కనపడలేదు. రోడ్డు మీద నిలబడి ఉన్న చంద్రం మాత్రం భయపడిపోతున్నాడు. ఎవరూ లేరు పద అనుకుని ఇద్దరూ వెళ్తూ ఉండగా సూర్యం అని వయ్యారంగా పిలుపు వినిపించింది. సూర్యం, చంద్రం ఒక్కసారిగా ఆగిపోయారు. సూర్యం, వెళ్ళిపోతున్నావా అనగానే సూర్యం, చంద్రం వెనక్కి తిరిగి చూశారు. ఎదురుగా తెల్లటి చెరుతో, ఎర్రటి పెదాలతో, నల్లటి కురులతో, చామన ఛాయ ముఖంతో మెరిసిపోతుంది. ఆ అమ్మాయిని చూడగానే సూర్యానికి మతిపోయింది. ఒక పక్క చంద్రం భయం, ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అక్కడే ఆగిపోయావేం సూర్యం? రా రా సూర్యం అంటూ ఎంతో వయ్యారంగా పిలిచింది. సూర్యం చొంగ కార్చుకుంటూ వెళ్తున్నాడు. చంద్రమేమో రే వదురా, రే వదురా అని సైగ చేస్తున్నాడు. సూర్యం పట్టించుకోకుండా రంగనాయకి దగ్గరికి వెళ్ళాడు. రంగనాయకి ఎదురుగా సూర్యం నిలబడి తన అందానికి మైమరిచిపోతున్నాడు. ఏంటి సూర్యం, మర్చిపోయావా? నేను 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 నీకు తెలుసా? నీ గురించి తెలియని వాళ్ళు ఎవరు? నీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? పద. రావాలా? ఎక్కడికి? పద అనగానే సూర్యం మెలికలు తిరుగుతూ వెళ్ళాడు. కొంచెం దూరం నుంచి చంద్రం చూస్తున్నాడు. రంగనాయకి, సూర్యం అడవిలోకి వెళ్ళారు. చంద్రంకి తలలో నుంచి కాళ్ల దాకా చెమట పడుతుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు చంద్రం. తన గుండె దడ తనకే వినపడుతుంది. ఆ చెట్టు దాటి చూశాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సూర్యం కంఠం కొరికి రక్తం తాగుతూ ఉంది రంగనాయకి. చంద్రం తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. అలాగే పడిపోయాడు. రంగనాయకి రక్తం తాగి అస్థి పంజరాన్ని విసిరేసింది అని పెద్దగా అరిచి రక్తం కారుతున్న ముఖంతో అక్కడి నుంచి మాయమైపోయింది. ఇక తర్వాతి రోజు ఉదయం పూట ఆవుల్ని మేపుకుంటూ గోపన్న వచ్చాడు. అస్థిపంజరం అలాగే పడిపోయి ఉన్న చంద్రాన్ని చూశాడు. చంద్రం, చంద్రం అని లేపాడు. చంద్రం స్పృహలోకొచ్చాడు. ఏంట్రా ఎక్కడ పడిపోయావు? ఏమైంది? రే గోపన్న, సూర్యం, సూర్యం. ఏంట్రా ఏమైంది? సూర్యం, సూర్యం అని గాబరా పడుతున్నాడు. ఏమిట్రా ఏమైంది? సూర్యం ఎక్కడా? అనగానే చంద్రం గోపన్నకి ఆ అస్థిపంజరం వైపు చూపించాడు. అస్థిపంజరమేమిట్రా అని అడగగానే చంద్రం రాత్రి జరిగింది మొత్తం చెప్పాడు. ఆ మాటలు వినగానే గోపన్నకి కూడా భయమేసింది. రేయ్, ఈ విషయం అందరికీ చెప్పాలి అని ఇద్దరూ వెళ్తూ ఉండగా ఎదురుగా రంగనాయకి నిలబడి ఉంది.
అందమైన రూపంతో వీళ్ళనే చూస్తూ ఉంది. రేయ్, ఎవర్రా ఈ అమ్మాయి? తనేరా రంగనాయకి అనగానే గోపన్న అలాగే నిలబడిపోయాడు. రంగనాయకి నడుము వయ్యారంగా ఊపుతూ అదే వయ్యారంతో నడుస్తూ వీళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. ఒక్కో అడుక్కి గజ్జెల శబ్దంతో వీళ్ళ దగ్గరికి వస్తుంటే వీళ్ల పై ప్రాణాలు పైనే పోతున్నాయి. చెప్పేస్తారా అంటూ వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ ముందు నిలబడి నవ్వటం మొదలు పెడుతుంది రంగనాయకి. అని నవ్వుతూ దెయ్యం రూపంలోకి మారి ఇంకా భయంకరంగా నవ్వటం మొదలుపెట్టింది. ఆ రూపం దగ్గర నుండి చూడగానే గుండె ఆగిపోయి అలాగే పడిపోయారు. రంగనాయకి నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే గోపన్న మరియు చంద్రం శవాలు గాల్లో రంగనాయకి వెనకే వెళ్ళాయి. కాసేపటికి ఒక్కసారిగా రక్తం ఏరుడై పారింది. రంగనాయకి మళ్లీ అందమైన రూపంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆ రోజు రాత్రి చందమామ ఆ అడవి వైపే చూస్తున్నాడు. ఇంతలో గాలి జోరుగా మొదలైంది. మెల్లగా వర్షం కూడా మొదలైంది. రంగనాయకి భయంకరమైన రూపంతో ఆ దారిలోకొచ్చింది. ఒక్కసారిగా రంగనాయకి నాట్యం చేయటం మొదలుపెట్టింది. అలా చాలాసేపు నాట్యం చేసి చేసి అలసిపోయి పడిపోయింది. ఒక్కసారిగా దెయ్యాల రాజు అంతక ప్రత్యక్షమయ్యాడు. రంగనాయకి అద్భుతమైన నాట్యం, అందమైన రూపం, దెయ్యాల లోకంలో సింహాసనం ఇవన్నీ నీ సొంతం. కాని ఆ మానవుల రక్తం తాగుతూ ఎందుకిలా జీవితం గడుపుతున్నావు? రంగనాయకి అలాగే కూర్చుని ఉంది. రా రా రంగనాయకి, మన లోకానికి వెళ్దాం. నాకు రక్తం తాగకపోతే నిద్ర పట్టదు. మనిషి మాంసం తినకపోతే నాకు రోజు గడవదు. నాయకి, మానవ జీవితాన్ని తీసుకునే అవకాశం మనకి లేదు. ఈ జీవితం మనకి వద్దు రంగనాయకి. నాకు ఇదే కావాలి. రక్తానికి అలవాటు పడ్డ నీవు దానికే బలవుతావు. నా మెడలో ఈ తాయిత్తు ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అంటూ రంగనాయకి లేచి వెళ్ళిపోతుంది. అందక నిస్సహాయంగా రంగనాయకి వైపే చూస్తూ ఉండిపోయాడు. తరువాతి రోజు సాయంత్రం సమయంలో తల్లి కొడుకు ఆ దారిలో త్వరగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చిన్నా, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. సరేనమ్మా, నేను బాగా చదువుకొని నిన్ను బాగా చూసుకుంటానమ్మా అని తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా చిన్నా అనే పిలుపు వినిపించింది. రంగనాయకి చిన్న అని పిలవగానే తల్లి కొడుకులు ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు.